దిస్ ఈస్ మై టెర్రస్ గార్డెన్. సో వీటికి ఇప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ పెడదామని చూస్తున్నా, ఎందుకంటే ఇది 4th ఫ్లోర్ పైన ఉంది. సో డైలీ ఇది పైకి ఎక్కడం ఇబ్బందిగా ఉంది. నేను ఇప్పుడు కరెంట్లీ ఇక్కడ ఉండట్లేదు. సో ఇది చాలా సక్సెస్ అయింది, అన్నిటికీ వాటర్ సప్లై అవుతుంది. అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టేసాను. సో ఇది చిన్న పైపు ప్లాంట్స్కి పెట్టేది. సో ఇలా పెడతాం అనమాట ప్లాంట్స్కి. ఓకే, అండ్ ఎల్వోస్ ఒక 5 ఇచ్చాడు, టీలు ఒక 5 ఇచ్చాడు, పైపు ఎండ్ చేయటానికి ఫోల్డింగ్ది ఒక 5 ఇచ్చాడు, అండ్ కప్లింగ్స్ ఒక 5 ఇచ్చారు, అండ్ గేట్ వాల్స్ ఒక 5 ఇచ్చాడు, అండ్ 5 ప్లాంట్స్కి లోపల ఇట్లా కూర్చోడానికి మనకి కుండీలో ఇది ఉపయోగపడుతుంది. సో ఇదొక 30 ఇచ్చాడు, ఇవి 30 ఇచ్చాడు. సో ఇవి అడ్జస్టర్ అనమాట. మనకి డ్రాప్ ఎంత ఫోర్స్గా పడాలి, వాటర్ ఎంత తక్కువ పడాలి, డ్రాప్గా పడాలా, ఈ హోల్స్ అన్నిటిలో నుంచి ఫోర్స్గా పడాలా అనేది తిప్పుకుంటే మనకి తెలుస్తుంది. అండ్ ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఒక 40 ఇచ్చాడనమాట. వీటితో పాటు ఈ డమ్మీస్ ఇచ్చాడు, హోల్ డమ్మీస్, ఇవి ఒక 10 ఇచ్చాడు. ఇక్కడ అన్నెసరీ హోల్ పడ్డప్పుడు దాన్ని ముయ్యటానికి ఇవి ఇచ్చాడనమాట. ఇది టోటల్, ఇది మెయిన్ పైపు. సో దీని ఇన్స్టలేషన్ మనం చూద్దాము. ఇది వచ్చేసి మనకి హోల్ పెట్టేదన్నమాట. ఈ పైప్కి హోల్, ఎక్కడ హోల్ చేయాలనుకుంటే అక్కడ ఇది పంచర్ చేయటానికి. ఓకే, సో ఇట్లా ఈ పైప్కి మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఈ పైప్ లోపల దీన్ని ఇన్సర్ట్ చేయటమే. సో ఐ విల్ షో. సో ఇది ఉంది కదా, సో ఇది రెడ్యూసర్. అండ్ టైట్ చేస్తే తక్కువ ఫ్లో పడుతుంది, లూజ్ చేస్తే వాటర్ ఎక్కువ పడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఐ గాట్. సో ఇవి మనకు వచ్చినాయి. దీంతోపాటు హౌసింగ్ ట్యాప్కి కనెక్ట్ చేసేది, పైప్ ట్యాప్కి కనెక్ట్ చేసేది కూడా ఒక కనెక్టర్ వచ్చింది. సో అది నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను దీన్ని ట్యాప్కి కనెక్ట్ చేయాలనుకోవట్లేదు. ట్యాప్కి కనెక్ట్ చేస్తే దీన్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి రోజు పైకి ఎక్కాల్సి వస్తుంది. సో అదొక ప్రాబ్లం. సో దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి అని అంటే, మనం మోటార్ వేసినప్పుడు, సంపుని ఎండటానికి మోటార్ వేసినప్పుడు అప్పుడు ఆ టైం, ఆ 20 మినిట్స్ మాత్రము చెట్లకి వాటర్ సప్లై అయ్యాలి, తర్వాత ఆఫ్ అవ్వాలి. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ దీని అవుట్లెట్ ఉంది కదా, ఈ అవుట్లెట్కి ఇందులో నుంచి ఇప్పుడు నేను మెయిన్ పైప్, సప్లయింగ్ పైప్ అనేది వేస్తా అనమాట. వేసి ఇటువైపు ట్యాంక్కి ఇటువైపు ఇన్లెట్, వాటర్ ట్యాంక్లో పడేది పైప్ అనమాట ఇది. సో ఈ పైపుకి కనెక్ట్ చేస్తా, అంటే కంప్లీట్గా క్లోజ్ చేయను. జస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ దిస్ పైప్ నేను ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే సప్లై పైప్ ఉందో దాన్ని జాయిన్ చేస్తాను అనమాట. సో ఇది నా ఐడియా. డస్ ఇట్ వర్కౌట్ ఆర్ నాట్ అనేది తెలియదు అనమాట నాకు కూడా ఇంకా. సో చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందా కాదా, లేదంటే ఆ మోటార్ ఫోర్స్కి ఆ పైపు ఊడిపోతుందా అనేది కూడా మనకి ఐడియా లేదు. సో ఒకసారి చెక్ చేయాలి. సో చెక్ చేస్తే వర్కౌట్ అయ్యిద్ది కాదనేది తెలుస్తుంది. సో నేను ఈ పైప్ ఇలా కనెక్ట్ చేశాను. యాక్చువల్గా ఇది ఇన్లెట్ అనమాట. ఇన్లెట్ పైప్లోకి ఎంట్రన్స్ దగ్గర ప్లేస్ చేసాను అనమాట ఈ పైపు. సో దానివల్ల ఏంటంటే ట్యాంక్లో పడాల్సిన వాటర్ ట్యాంక్లో పడతాయి. అండ్ దీంట్లో నుంచి పైప్ ముందు కనెక్ట్ చేశాను కాబట్టి ఇందులో నుంచి వాటర్ ట్రావెల్ అయ్యి అన్ని చెట్లకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి వాటర్. సో అట్లా డిజైన్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ద మాస్టర్ ప్లాన్.
సో నేను మళ్ళీ రీఅడ్జస్ట్ చేస్తున్నా, అంటే మనం పైప్ ఎక్కడా కట్ చేయకుండా అండ్ పైపు ఫోల్డ్స్ పడకుండా. నాకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 20 ప్లాంట్స్ వరకు ఉన్నాయి. సో 20 ప్లాంట్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా వాటర్ నేను రీఅరేంజ్ చేశాను అనమాట. సో ఐఎమ్ అడ్జస్టింగ్ ద పైప్. మేజర్ వచ్చేసి అన్ని ప్లాంట్స్కి వాటర్ అనేది వెళ్ళాలి అండ్ పైప్ ఎక్కడ కట్ చేయొద్దు, కట్ చేయకుండా చేయటానికి. ఇది ఏంటి అని అంటే ఎండ్లో, పైప్ ఎండ్లో మనం ఇది పైప్ ఎండ్ చేయడానికి, క్లోజ్ చేయటానికి అనమాట. సో ఈ కప్లింగ్ అనేది ఇచ్చాడు కదా, అంటే ఇది ఒక. సో ఇప్పుడు నేను మోటార్ వేసా, మీకు తెలుస్తుంది చూడండి, వాటర్ వస్తున్నాయి. ఇఫ్ ఐ ఫోల్డ్ దిస్, వాటర్ ఆగిపోతుంది. ఓకే, దీంట్లో ఇన్సర్ట్ చేసి పెట్టడమే. సో ఇప్పుడు నేను మోటార్ వేసాను. సో మోటార్ వేసినప్పుడు ఈ వాటర్ అనేది ఈ పైప్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి మొక్కలకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మామూలుగా మనం ట్యాప్కి కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ 24 గంటలు వాటర్ సప్లై వస్తూనే ఉంటుంది. ఈ టెక్నిక్ వాడటం వల్ల ఏంటి అని అంటే ఓన్లీ మోటార్ వేసినప్పుడే ఆ 20 మినిట్స్ మనం ఏదైతే ట్యాంక్ నిండటానికి మోటార్ వేస్తామో అప్పుడు వరకు మాత్రమే వాటర్ చెట్లకు పడుతుంది మనకి. సో ఒక ప్లాంట్కి ఇటువైపు నుంచి, ఇంకో ప్లాంట్కి ఇటువైపు నుంచి, ఒక ప్లాంట్కి ఇటువైపు నుంచి, ఇంకో ప్లాంట్కి ఇటువైపు నుంచి. సో వాటికి అయ్యే సపోర్ట్గా ఉండేటట్టు ప్లాన్ చేశాయి. ఇక్కడ చూడండి, దీనికి ఇటువైపు నుంచి వెళ్ళింది, ఈ ప్లాంట్కి ఈ పక్క నుంచి వెళ్ళింది, మళ్ళీ దీనికి ఈ పక్క నుంచి వెళ్ళింది, దీనికి ఇటు పక్క నుంచి వెళ్ళింది. సో ఇక్కడ ఒక స్టిక్ పెట్టా అండ్ ఇది పున్నాస మామిడి. సో ఇదొకటి అండ్ లైక్ దిస్ ఐ ఆర్గనైజ్డ్. సో మనం ఇది మెయిన్ వాటర్ సప్లై పైపు, ఇది వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ప్రొవైడెడ్ అనమాట. సో మనకి ఎంత కావాలో ఈ పైపు అంత కట్ చేసుకొని దీనికి హోల్ పంచ్ చేసి ఆ హోల్ పంచ్లో ఇది ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో నుంచి డ్రాప్స్గా పడుతుంది అనమాట. సో మనం పైపు మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాం కాబట్టి ఈ పైపు కూడా మనకి ఎక్కువ పట్టకపోవచ్చు. సో నేను ఇది చాలా చిన్న చిన్న పార్ట్స్ కిందనే కట్ చేస్తా అండ్ లెట్స్ సీ. సో నేను ఇక్కడ మీకు చూపిస్తా ఎలా పంచర్ చేయాలనేది. సో మనం ఇప్పుడు ఇక్కడ వాటర్ పడాలి అనుకుంటున్నాం. సో బెటర్ టు హోల్ ఇన్ ద బాటమ్ ఆర్ టాప్ ఎనీహౌ. సో ఇది పంచింగ్ టూల్. ఓకే, ఈ పంచింగ్ టూల్తో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ చూసారుగా వాటర్ పడుతుంది. నౌ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ దిస్. ఇప్పుడు మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి దాంట్లోకి. సో ఇలా పడతాయి అన్నమాట డ్రాపు. ఇప్పుడు మనకి దీనికి ఎక్కువ లెంత్ అవసరం లేదు కాబట్టి ఈ వైర్ని నేను కొంచెం కట్ చేస్తున్నా. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది వాటర్ పడుతుంది. నేనేం చేస్తా, దీన్ని ఇన్సర్ట్ చేస్తా. సింపుల్. సో ఇది మనం ప్లాంట్లో గుచ్చుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఉంది కదా
ఇందులో పెట్టేసేసి సో దిస్ ఈస్ హౌ we are managing it. సో నేను ఇవి చిన్న పైప్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్స్, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం వితౌట్, ఇప్పుడు మనకి కుండీకి ఈ ఫీడర్ పైప్ చిన్నదే అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా రెడ్ ఏదైతే ఉందో డ్రిప్స్ ఇరిగేషన్ది, ఆ డ్రాప్స్ పడేది డైరెక్ట్గా అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాంట్స్కి నేను డైరెక్ట్, ఇప్పుడు ఈ కుండీ మీదనే ఉంది ఎగ్జాక్ట్గా, సో కుండీ మీద ఉన్న వాటికి డైరెక్ట్ రెడ్ కలర్ది ఏదైతే ఉందో నేను దాన్ని డైరెక్ట్ ఇన్స్టాల్ చేసిన. సో ఆ చిన్న పైపు కూడా అవసరం లేదు. సో యాక్చువల్గా నాకు దీంట్లో మొత్తం 30 వచ్చినాయి, నాకు ఇంకో 10 మిగిలిపోయినాయి అనమాట. సో అన్నిటికీ పైపు కూడా చిన్న పైపు వాడాల్సిన పని లేదు. ఏదైతే డిస్టెన్స్ ఉందో దానికి మాత్రం వాడితే సరిపోతుంది. సో అది మేజర్ అనమాట. సో ఇక్కడ నేను మొత్తం అన్నిటికీ ఇక్కడ చూడండి, కొన్నిటికి ఓన్లీ డైరెక్ట్గా ఆ రెడ్ అనేది కనెక్ట్ చేసేసిన డ్రాప్స్ పడేది. సో పంచింగ్ టూల్ అనేది కొంచెం హార్డ్గా ఉంది మనకి, ఇంకా సేమ్ అంటే అంతకన్నా ఈ బ్లూ కలర్ది ఏదైతే మనం డ్రాప్స్ పడేది ఉందో కప్లింగ్, దాన్ని సైజు ఏదన్నా హోల్డ్ చేసేది స్క్రూ డ్రైవర్తో లాంటిది చేస్తే బాగానే ఉంటుంది. బట్ మనకి ఒకవేళ అది లూజ్ అయితే మాత్రం ఇవన్నీ వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా కొంచెం కష్టమైనా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే పంచర్ ఉందో దాందే మనం యూస్ చేసినాం అనమాట. సో మొత్తానికైతే ఇది చాలా బాగా సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ ఉండట్లేదు, సో చెట్లకి నీళ్లు పోయటానికి ఎవరు లేరు. ఒక 1 వీక్ ఒకసారి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చెట్లు ఎండిపోతున్నాయి. సో దానికోసమని నేను ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టా. సో ఇంకోటి ఏంటి అని అంటే, నేను ట్యాప్కి కనెక్ట్ చేస్తే ఏంటి అని అంటే అది ఎప్పుడు వాటర్ పోతానే ఉంటాయి. సో ఎంత డ్రిప్ కొన్ని పెట్టినా కానీ మనం పైన టెర్రస్ పైన కాబట్టి ఇది, సో మనం మరీ ఎక్కువ వాటర్ పోతే టెర్రస్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే, నేను ఇది యాక్చువల్గా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తము ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశా. అండ్ ఈ వీడియో చేసేటప్పటికి ప్రైస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ 580 రూపీస్. సో 580 రూపీస్లో ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు, అండ్ ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్ ఫర్ 30 ప్లాంట్స్. 30 ప్లాంట్స్ మనం కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకొని ఒక లైన్ ప్రకారం పెట్టుకుంటే అన్నిటికీ సరిపోతాయి, ఇంకా ఎక్స్ట్రా మిగులుతుంది. ఇప్పుడు నేను చాలా పైపు, నాకు చిన్న పైప్ అనేది చాలా మిగిలింది. యాక్చువల్లీ చిన్న పైప్ ఒక 15 మీటర్ ఇస్తారు, అండ్ పెద్ద పైప్ ఏదైతే మెయిన్ వాటర్ సప్లై ఉందో అది 30 మీటర్స్ ఇస్తారు అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్లకి సరిపోయే విధంగా ఉంది. సో డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ మా ఇంట్లో టెర్రస్ పైన. సో ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్లకి సరిపోను ఉన్నదన్నమాట ఈ పైపు. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఆల్మోస్ట్ ఆల్ ద కామెంట్స్. ఇప్పటివరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను మోస్ట్ ఆఫ్ ది డిఐవై ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటా, అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.